హలో హాయ్ అందరికీ, నేను మీ ఉదయని. అరవల్లి హిల్స్ దీని గురించి ఇన్ని ప్రొటెస్టులు జరుగుతున్నాయి ఎందుకంటే రీసెంట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏంటంటే మినిమం 100 మీటర్స్ ఉండే అరవల్లి హిల్స్ మాత్రానికి గవర్నమెంట్ ప్రొటెస్ట్ చేస్తుంది అని. సో మిగతా వాటి దగ్గర మీరు డిఫారెస్టేషన్ చేసుకోవచ్చు, ఇలా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అర్థమైందా? అంటే లిటరల్లీ గవర్నమెంట్ ఆ ల్యాండ్ని అమ్మడానికి రెడీగా ఉంది. సో దీనికి అగెనిస్ట్గా ప్రొటెస్టులు చేస్తున్నారు. ఈ హిల్స్ హిమాలయాల కంటే పాతవి, అంటే దాదాపుగా 2 బిలియన్స్ ఇయర్స్ ఎగోవి. అరవల్లి హిల్స్ అనేవి వరల్డ్లోనే ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్లో ఒకటి. దాదాపుగా 700 కిలోమీటర్లు కవర్ అయి ఉంటుంది ఇది. ఈ హిల్స్ గుజరాత్లో స్టార్ట్ అయ్యి రాజస్థాన్, హర్యానా క్రాస్ చేసి ఢిల్లీ వరకు ఉంటాయి ఇవి. అరవల్లి అనేది జస్ట్ హిల్లే కాదు, అది థర్డ్ డెజర్ట్ని స్ప్రెడ్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. అలాగే డస్ట్ అండ్ విండ్ కంట్రోల్ చేస్తుంది. అలాగే మన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ హెల్ప్ అవుతుంది. అండ్ వైల్డ్ లైఫ్ అండ్ గ్రీనరీకి అది చాలా హెల్ప్ చేస్తుంది. అందుకే నార్త్ ఇండియన్ క్లైమేట్కి అరవల్లి హిల్ అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, మినిమం 100 మీటర్స్ కంటే పైన ఉంటేనే గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది అని. మన బ్యాడ్ లక్ ఏంటంటే అరవల్లి హిల్ ఏదైతే ఉందో చాలా వరకు కూడా 100 మీటర్స్ కంటే తక్కువ హైట్లోనే ఉన్నాయంట. మీరు ఒకవేళ ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఏం జరుగుద్ది? అక్కడే మైనింగ్ జరుగుద్ది, అక్కడే కన్స్ట్రక్షను, అదంతా డిఫారెస్టేషన్ అయిపోద్ది. సో డిఫారెస్టేషన్ జరిగితే ఏం జరుగుద్ది? ఎయిర్ కంట్రోల్ ఉండదు. ఇప్పటికే ఢిల్లీలో సస్తున్నారు పొల్యూషన్ అనుకుంటా. అసలు ఈ సుప్రీంకోర్టు కూడా పనికిమాలిన జడ్జిమెంట్స్ కొన్ని అయితే, అంటే కొండ అనేది మినిమం 100 మీటర్స్ ఉంటేనే కొండ కిందకు వస్తుందా? అంటే దాని అర్థమైంది 30 మీటర్లు 40 మీటర్లు ఉన్న కొండలు మీరు తీసేయండి అయినా ఎందుకు ఇస్తారో తెలియదు అలాంటి జడ్జిమెంట్స్. ఏ కంట్రీ కానీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాదంటలా. అలా అని చెప్పి మనకున్న ప్రకృతిని, అంటే మనకున్న నేచర్ని డిస్టర్బ్ చేసి మీరు డెవలప్ చేయాల్సిన అవసరం అసలుకే లేదు. 2 బిలియన్ ఇయర్స్ అరవల్లిని డిస్టర్బ్ చేయకూడదు. అలాగే సేవ్ అరవల్లి, సేవ్ ఇండియాస్ ఎయిర్, వాటర్ అండ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.